హలో అండి. వాట్సాప్ గవర్నెన్స్లో మనం ఈరోజు శ్రీశైలం దేవాలయం సంబంధించిన సేవలు అనేది ఎలా బుక్ చేసుకోవాలి అంటే దర్శనము, కేసు కంటెన్సీలు ఇవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దేవాలయ బుకింగ్ సేవలకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్లో మీకు ఎలా ఆప్షన్ కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు నేను శ్రీశైలం ఎంచుకున్న తర్వాత మీకు అలా ఆప్షన్స్ కనబడతాయి. దేవాలయ సేవ, దానాలు అని దాన్ని మీకు సేవను ఎంచుకోండి క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది. దర్శించండి లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ టైం తీసుకుని మీకు ఆప్షన్ చూపిస్తుంది. కేసు కంటెన్సాల, లడ్డు ప్రసాదము, అలంకార దర్శనము, అలాగే శీఘ్ర దర్శనము. దీనికి సంబంధించిన ప్రతి దర్శనం సంబంధించిన ఆప్షన్స్ కనబడతాయి. అలాగే అలంకార దర్శనం సింగిల్ పర్సన్కి, అలాగే అలంకార దర్శనము సింగిల్ పర్సన్, అలాగే స్పర్శ దర్శనము, శీఘ్ర దర్శనం, ఇవన్నీ. సో ఇందులో అయితే సేవలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఆప్షన్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీరు ప్రతి దానికి పేమెంట్ చేసిన తర్వాతే మిగిలిన సేవలు అయితే ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు కేసు కంటెన్సాలు అయితే నేను క్లిక్ చేశాను. కేసు కంటెన్సాలు క్లిక్ చేసిన తర్వాత ఆ రోజు ఉన్న స్లాట్స్ అయితే చూపిస్తాయి. ఆ రోజు ఉన్న స్లాట్లు అయితే మనకి చూపిస్తుంది. అది ఎలాగంటే ఇక్కడ నేను కొన్ని ఆప్షన్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఆప్షన్స్ అయితే ఇక్కడ ఎనేబుల్ అవుతున్నాయి, కానీ సో మీకు పేమెంట్ ఫస్ట్ కేసు కంటెన్సాలది అయితే చూపిస్తుంది. ఎందుకంటే మీరు కేసు కంటెన్సాలకు సంబంధించిన పేమెంట్ పూర్తయిన తర్వాత మిగతా ఆప్షన్ సెలెక్ట్ అవుతాయి. సో ఆ రోజు నేను డేట్ అయితే చూసుకున్నట్టయితే కనుక నాకు 21 తారీఖున అయితే స్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఆ రోజు ఉన్న సమయం ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు ఉన్న స్లాట్స్ అయితే చూపిస్తుంది. కేవలం 100 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆ రోజుకి. సో మిగిలిన రోజు ఉండొచ్చు, లేదా 100 స్లాట్లు మాత్రం ఉండొచ్చు. నాకు నచ్చిన స్లాట్ మీద అయితే నేను క్లిక్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు ఇక్కడ స్లాట్ మీద అయితే నేను క్లిక్ చేశాను. మధ్యాహ్నం 2 గంటలకి క్లిక్ చేసిన తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్ వస్తుంది. సో గాయస్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కేసు కంటెంట్స్ అలా, తర్వాత లడ్డు ప్రసాద్, అలా ఒక్కొక్క దానికి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకదానికి సెలెక్ట్ చేసి పేమెంట్ చేయడానికి అయితే ఉండదు వాట్సాప్ గవర్నెన్స్లో. సో నేను ఇక్కడ మీకు శాంపిల్ కోసం అలంకార దర్శనాన్ని క్లిక్ చేసి కొనసాగించండి ఆప్షన్ చూపిస్తుంది. సో అన్నిటికీ సేమ్ ఒకటే ప్రాసెస్. బట్ ఫస్ట్ మీరు కేసు కంటెన్సాలకి టికెట్ పే చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక్కొక్క దానికి స్లాట్ బుక్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ టైంకి, పర్టికులర్ టైంకి కూడా. సో మీరు ఇక్కడ నేను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా ముందు కేసు కంటెన్సాలకు సంబంధించిందే నాకు చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఆప్షన్కి వస్తున్న తర్వాత ఎంతమంది అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అయితే చూపిస్తుంది. నేను ఒకరిని వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి సింగిల్ నెంబర్ ఎంటర్ చేసిన. ఆల్రెడీ నేను గతంలో వెళ్ళాను కాబట్టి నెంబర్ అయితే సేవ్ చేస్తే ఇలా కేసు కంటెన్సాల టికెట్ రేట్ వస్తుంది. కాయ పర్సన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే పే చేయొచ్చు. ఇలా అన్ని ఆప్షన్స్ అయితే ఇలాగే చేయాలి. బాయ్.